యేసు నీ హృదయమును తలుపు తట్టుచున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు నీ హృదయంలోనికి దేవునికి చోటు ఇవ్వలేదా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవునికి చోటివ్వని మనసు భ్రష్ట మనసు అంటున్నాడు. లోకంలో డబ్బు, బంగారం వీటికే విలువిస్తున్నావా? కామము, అబద్ధములు ఆడుట, తల్లిని తండ్రిని ప్రేమించిన వారిగా సాతానికి ఎక్కువ స్థానం ఇస్తున్నావా? నీ హృదయాన్ని అక్రమ సంబంధాలకు, చెడు పనులకు చోటు ఇస్తున్నావా? బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్. అయితే నా ప్రియ సహోదరులారా, దేవుడు తలుపు నద్ద నిల్చుని తట్టుచున్నాడు. తలుపు అంటే హృదయం. పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నీ హృదయంలోనికి రావడానికి పదే పదే నీతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలను అశ్రద్ధ చేస్తున్నావా వినకుండా? నా ప్రియ సహోదరులారా, సాతానికి నీ హృదయాన్ని ఏలనివ్వకు. అదే దేవునికి నీకు చోటిస్తే నీతి మార్గంలో నెమ్మదిగా నడుస్తావు. నీవు దేవునికి చోటిస్తే నీ కుటుంబాన్ని ప్రేమించేవారిగా ఉంటావు. క్రీస్తుకి నీ హృదయంలో చోటిస్తే సాతాను నిన్ను చూసి పారిపోతాడు. ఆయన పిలుపు విని మన పాపాలను ఒప్పుకుని ఆయనకు హృదయం తెరిచి అప్పగిద్దామా? నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిగొనుడు. యేసుక్రీస్తులో జీవజలమును కలిగి ఉందామా? నా ప్రియ సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించేవాడిగా నీ జీవితం నెమ్మది కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మరి పాపాన్ని విడిచిపెట్టు, ప్రార్థన చేసుకో.